మరో 2000 కోట్లు అని చెప్పేసి పెద్ద వార్త రాసింది. ఏంటిది 2000 కోట్లు? ఉద్యోగుల బకాయిలు ఏవైతే ఉన్నాయో బెనిఫిట్స్వి అవి 2000 కోట్లు విడుదల చేసిండు అని చెప్పేసి పెద్దగా రాసిరు. ఈనాడు పత్రిక సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్దగా రాసి ప్రజలకు అబ్బా అద్భుతంగా చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పడం కోసం అనమాట. నెల రోజుల వ్యవధిలోనే 4000 కోట్లు పింఛన్దారుల జీపీఎఫ్ బకాయిలు 100% చెల్లింపు, మా చిత్తశుద్ధి మరోసారి నిరూపితమైందని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు శిల్కా పలుకులు వలుకుతుండు. ఎవరు? బట్టి విక్రమార్క. ఆయన చిత్తశుద్ధి అంట మరొకసారి నిరూపితమైందంట. నీ చిత్తశుద్ధి ఏందో నేను చెప్తా, ఇప్పుడు చూపిస్తా. ఉద్యోగులు పింఛన్దారుల బకాయిల చెల్లింపుల కోసం మరో 2000 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల అంటే మే 29న మొదటి విడతగా 2000 కోట్ల రూపాయలు విడుదల చేయగా సరిగ్గా అదే తేదీన ఈ నెల కూడా ఇచ్చింది. మొత్తం 4000 కోట్లు చెల్లింపు పూర్తయింది. ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపు కోసం 100 రోజుల్లో 6000 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసింది. సో ఆ విడుదల చేసిన ప్రకారం ఇప్పటికి 4000 కోట్లు చేసిరు. ఇంకొక 2000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆర్థిక శాఖ తెలిపింది. అందులో భాగంగా రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే జీపీఎఫ్ ఉందో బకాయిలను 100% చెల్లించింది. జీపీఎఫ్ ఖాతాలో ఎలాంటి పెండింగ్ బిల్లులు ఇక లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబర్ 2025 వరకు ఉన్న కమ్యూనికేషన్ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించినట్లు వివరించింది. ఉద్యోగులు లేదా పింఛన్దారులు గతంలో ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు అందరికి వచ్చేసినాయని చెప్తా ఉన్నాడు. ఇక ఏమంటున్నాడు మన బట్టి విక్రమార్క గారు? ఉద్యోగుల పట్ల మా చిత్తశుద్ధి మరోసారి నిరూపితమైంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ బకాయిలు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసడం మాది చిత్తశుద్ధి ఇది అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు ఇక్కడ శిల్కా పలుకులు వలికిండు. ఇప్పుడు నేను చెప్తా, మరి అదైతే మరి 2000 కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చినావు కదా, ఇక మరి ఇదేంది? మళ్ళీ 6 డిఎల్ పెండింగ్. ఇప్పటిదాకా నువ్వు ఇచ్చింది 3, బకాయి పడ్డది 6. మరి ఇవేంటివి? మీరు ఇచ్చిన వాటి గురించే చెప్తున్నావు నువ్వు. అది కూడా నాంచి 2.5 ఏళ్ళు నాంచి 2 డిఎల్ 3 డిఎల్ క్లియర్ చేసినావు, ఇంకా 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. మరి ఇవి ఎప్పుడు ఇస్తావు? మళ్ళీ చిత్తశుద్ధి గురించి మాట్లాడడం, మళ్ళీ పొడుగు మాటలు మాట్లాడడం. 6 నెలలకు ఇవ్వాల్సిన ఏడాదికి ఒకటి అన్నట్టుగా ఇస్తున్నారు. 6 నెలలకు ఇవ్వాల్సింది ఏడాదికి ఒకటి లెక్కన ఇచ్చుకుంటూ పోతున్నాడు. ఇప్పటిదాకా ఇచ్చింది 3, బకాయి పడ్డది 6. కరువు భత్యం డిఏ మళ్ళీ మొదటికి వచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సర్కారు బాకీ పడ్డ పెండింగ్ డిఏల సంఖ్య 6కు చేరుకున్నది. ఈ ఏడాది జూలై 1న ఇవ్వాల్సినటువంటి డిఏను కలుపుకుంటే మొత్తం 6 డిఏలు సర్కారు బాకీ పడ్డది. ప్రభుత్వం విధిగా ప్రతి 6 నెలలకోసారి డిఏ ఇవ్వాలి, కానీ డిఏల విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా చేతులు ఎత్తేసింది. తెలంగాణ, ఏపీ రాష్ట్ర చరిత్రలో 6 డిఏలు పెండింగ్లో ఉండడం ఇదే మొదటిసారి. పైగా ఇన్ని డిఏలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ పెండింగ్లో లేవు. ఆఖరుకు దివాలా పేదరికంతో బాధపడుతున్న రాష్ట్రాల్లోనూ 1-2కు మించి డిఏలు పెండింగ్లో లేవు. అత్యధిక డిఏలు పెండింగ్లో తెలంగాణ రాష్ట్రము రికార్డుకెక్కిందని ఉద్యోగ సంఘాల నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారంట. జూలై 1న ఇవ్వాల్సిన డిఏకు 1 రోజు మాత్రమే గడువు ఉన్నది. డిఏ ఇవ్వాలంటే క్యాబినెట్ ఆమోదం తెలపాలి, ఆ తర్వాత సర్కారు జీవో విడుదల చేయాలి. ఇప్పట్లో ఇవేవి జరిగే పరిస్థితి కనపడడం లేదు. జూలై 2 తారీఖు నాడు ఉంది క్యాబినెట్ భేటీ. ఒకవేళ చేస్తే ఆ 2 తారీఖు నాడు చేయాలి, మరి చేస్తారా చూడాలి. సో ఇప్పట్లో ఇవేవి జరిగే పరిస్థితి కనపడడం లేదు కనుక పెండింగ్ డిఏల లిస్టు చాంతాడంతా అన్నట్టుగా 6కు చేరిందని సంఘాల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరువు భత్యం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించే ఉపశమనం ఇది. అధిక ధరల సూచి ప్రకారం ప్రభుత్వం ప్రతి 6 నెలలకు 1 చొప్పున విధిగా డిఏలను విడుదల చేయాలని ఉంది. సో కానీ ఇప్పటిదాకా మాత్రం అది అతిగతి లేదన్నమాట. ఇగో మరో 2000 కోట్లు మేము ఇచ్చినాం, మేము చిత్తశుద్ధితో ఉన్నాం అని చెప్పేసి చెప్తున్నారు. మే 29న మొదటి విడత 2000 కోట్లు రిటైర్డ్ అయిన ఉద్యోగులు, జెడ్పీ టీచర్ల జీపీఎఫ్ చెల్లింపు. ఉద్యోగులకు ఇంకా 2000 కోట్లు సర్కారు బాకీ ఉన్నది. 100 రోజులల్లా అన్నాడు కదా, 100 రోజులు అయిపోయింది కానీ ఇంకొక 2000 కోట్లు బాకీ ఉన్నాడు.